ఇటీవల శ్రీలంకలో పర్యటించిన టీమిండియా వన్డే టీ20 సిరీస్లో ఆడిన సంగతి తెలిసిందే. ఇందులో టీ20 సిరీస్ను కైవసం చేసుకున్న టీమిండియా వన్డే సిరీస్లో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. దీనికి ప్రధాన కారణంగా ఆ జట్టు బ్యాట్స్మెన్స్ ఫేవల ప్రదర్శన కారణమని చెబుతున్నప్పటికీ మెయిన్ బౌలర్స్ అందుబాటులో లేకపోవడం కూడా మరో కారణమని చెప్పవచ్చు. ఈ సిరీస్కు ఆ జట్టు మెయిన్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యాడు. మరో అనుభవజ్ఞుడైన పేసర్ మహమ్మద్ షమి కూడా గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఆల్రౌండర్ రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యాలను కూడా ఈ సిరీస్కు ఎంపిక చేయలేదు. ఈ అనుభవజ్ఞులు అందుబాటులోకి లేకపోవడంతో వన్డే సిరీస్ను కోల్పోయింది. ఇప్పుడు టీమిండియా సెప్టెంబర్లో బంగ్లాదేశ్తో స్వదేశంలో టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్తో మెయిన్ బౌలర్స్ జట్టులోకి వస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. మెయిన్గా వన్డే వరల్డ్ కప్ తర్వాత గాయం కారణంగా జట్టుకు దూరమైన పేసర్ మహమ్మద్ షమి బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్లో ఆడే అవకాశం ఉంది. భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ సెప్టెంబర్లో స్టార్ట్ అవుతుంది. ఈ సిరీస్లో మహమ్మద్ షమి కూడా ఆడనున్నాడు. మహమ్మద్ షమి వేగంగా కోలుకుంటున్నాడు. ఇప్పటికే నెట్స్లో బౌలింగ్ ప్రారంభించాడు. షమి ప్రస్తుత పరిస్థితిపై సెలెక్టర్లు ఎప్పటికప్పుడు అప్డేట్లు తీసుకుంటున్నారు. మహమ్మద్ షమి త్వరలో దులీప్ ట్రోఫీలో ఆడనున్నాడు. తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడిన మహమ్మద్ షమి టీమిండియాకు ఆడే ముందు దేశవాళీ క్రికెట్ ఆడుతున్నాడని మీరు చూడవచ్చు. మహమ్మద్ షమి చివరిసారిగా 2023 వన్డే వరల్డ్ కప్ లో జట్టు తరఫున ఆడాడు. ఈ టోర్నీలో మహమ్మద్ షమి అద్భుత బౌలింగ్ ను ప్రదర్శించి 24 వికెట్లు పడగొట్టి టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. హాయ్ క్రికెట్ లవర్స్, ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మహమ్మద్ షమి గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.